వైద్య కళాశాలలు ఆరోగ్య సేవల రంగంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్ర మూలధన వ్యయంలో 30 నుంచి 40%, నిర్వహణ వ్యయంలో 25% వరకు గ్రాంటుగా అందిస్తుందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ఈ రంగంలో పీపీపీ విధానాన్ని కేంద్రం ప్రోత్సహిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. వైద్య రంగంలో పీపీపీ విధానం ప్రాధాన్యాన్ని, కేంద్రం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ మంత్రి సత్యకుమార్ యాదవ్కు ఆయన లేఖ రాశారు. అందులోని ముఖ్యాంశాలను వైద్య ఆరోగ్య శాఖ మీడియాకు విడుదల చేసింది. కొత్త వైద్య కళాశాలల నిర్మాణం, ఇప్పటికే ఉన్న వాటి ఆధునికీకరణ సహా ఆరోగ్య రంగ మౌలిక వసతుల అభివృద్ధికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 2,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదించినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. వైద్య ఆరోగ్య రంగంలో పీపీపీని ప్రోత్సహించేందుకు ప్రస్తుతం 2 కేంద్ర పథకాలున్నాయన్నారు. ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల అభివృద్ధికి సబ్ స్కీమ్ 1 కింద మూలధన వ్యయంలో 80% గ్రాంటు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 40% భరించేలా ఒక పథకం, మొదటి 5 ఏళ్లు నిర్వహణ వ్యయంలో 50%, ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 25% గ్రాంట్గా అందజేస్తున్నట్లు నడ్డా పేర్కొన్నారు. ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ కింద ప్రాజెక్ట్ డెవలప్మెంట్, టెక్నికల్ అడ్వైజరీ సర్వీసెస్ నిమిత్తం ఒక్కో ప్రాజెక్టుకు 5 కోట్ల వరకు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖలో ప్రత్యేకంగా పీపీపీ సెల్ ఏర్పాటు చేశామని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి సెల్ ఏర్పాటు చేయాలని, పీపీపీ ప్రాజెక్టుల రూపకల్పన, అమలు, పర్యవేక్షణకు అది నోడల్ పాయింట్ గా వ్యవహరించారని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధిలో 2000 సంవత్సరం నుంచి పీపీపీ విధానం కీలక భూమిక పోషిస్తుందని జేపీ నడ్డా పేర్కొన్నారు. రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాలు, ఇంధనం, పట్టణ మౌలిక వసతుల్లాంటి రంగాల్లో పీపీపీ విధానంలో అనేక ప్రాజెక్టులు అమలయ్యాయన్నారు. అక్కడ విజయవంతమైన పీపీపీ విధానాల్ని ఆరోగ్యం, విద్య లాంటి సామాజిక రంగాల్లోనూ అమలు చేయాలని పేర్కొన్నారు. ఇటీవల పీపీపీ విధానంతో ఆరోగ్య రంగం చాలా లబ్ధి పొందిందన్నారు. ప్రాథమిక, సెకండరీ, టెర్షియరీ ఆరోగ్య సేవల్లో విప్లవాత్మక మార్పులొచ్చాయని నడ్డా పేర్కొన్నారు. వైద్య విద్యా సేవల రంగంలో పీపీపీ విధానంతో చేకూరే ప్రయోజనాల్ని నడ్డా తన లేఖలో వివరించారు. ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వ రంగానికొచ్చే నైపుణ్యం, సృజనాత్మకత, నిధుల సమీకరణ వల్ల విస్తృత ప్రయోజనాలు కలుగుతాయని, బాధ్యతలు, లాభనష్టాలు పంచుకుంటారని, దీంతో ప్రాజెక్టుల స్థిరాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. జవాబుదారీతనం, పారదర్శకత పెరుగుతాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులతో ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు విస్తరిస్తాయని, సేవల్లో నాణ్యత పెరుగుతుందని వివరించారు. సృజనాత్మకతకు లభించే తోడ్పాటుతో పాటు ప్రస్తుతమున్న సదుపాయాల్ని సమర్థంగా వినియోగించుకోవచ్చని, మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని జేపీ నడ్డా లేఖలో పేర్కొన్నారు. వైద్య రంగంలో పీపీపీ విధానం ద్వారా ఇప్పటి వరకు తీసుకున్న చొరవను రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా వివరించారు. దేశంలో ఇప్పటి వరకు 2,000 కోట్లతో ప్రాజెక్టులు వీజీఎఫ్ కింద ఆమోదించినట్లు పేర్కొన్నారు. వైద్య కళాశాలల నిర్మాణం, ఆసుపత్రుల అభివృద్ధి, రోగ నిర్ధారణ సేవలు, సంచార వైద్యం, డయాలసిస్లను పీపీపీ విధానంలో ప్రారంభించినట్లు వివరించారు. 20 రాష్ట్రాల్లో 919 డయాలసిస్ సెంటర్లు పీపీపీ పద్ధతిలో నడుస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా వైద్య కళాశాలల నిర్మాణం, ఆసుపత్రుల ఆధునికీకరణ, ఇతర మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నాణ్యమైన క్లినికల్, నాన్ క్లినికల్ సేవలు అందించినట్లు వెల్లడించారు. సాంకేతికత ఆధారంగా వైద్య సమస్యలకు పరిష్కారాలు చూపామని జేపీ నడ్డా పేర్కొన్నారు.